వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన మాజీ టీడీపీ మంత్రులు ఇప్పుడు అలకపాన్పు ఎక్కారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డామని, కానీ అధికారంలోకి వచ్చాక తగిన ఫలితం దక్కలేదని ఆవేదన చెందుతున్నారట. ఇంతకు ఎవరా మాజీలు? వారికొచ్చిన కష్టమేంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన కొందరు టీడీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారట. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ఆ మాజీలు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న సైలెంట్ అయ్యారట. సీఎం చంద్రబాబుపై కొందరు మాజీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటంటే వారికి కేబినెట్లో చోటు దక్కకపోవడమేనంట. రాజకీయ వర్గాల్లో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ జిల్లాలోనే ఓనమాలు నేర్చుకుని అగ్రనేతలుగా ఎదిగారు. అందుకే గుంటూరును రాజకీయ కిల్లాగా చెబుతుంటారు. అలాంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ప్రతిపక్షంలో ఉన్న అప్పటి అధికార పక్షమైన వైసీపీపై దూకుడుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా లాంటి వాళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని పలు విషయాల్లో ఎండగట్టారు. ఇప్పుడు అలాంటి నాయకులు సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కేబినెట్లో సీటు దక్కుతుందన్న ఆశతో కొంతమంది ఉంటే, మరికొంతమంది మాత్రం సామాజిక అంశాల సమీకరణలో తమకు అవకాశం దక్కుతుందని అంచనా వేసుకున్నారు. కానీ అధికారంలోకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబుకి చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన సదరు మాజీ మంత్రులు నియోజకవర్గాలకు పరిమితమవుతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయం వైపు ఎక్కువగా దృష్టి సారించిన ఆ నాయకులు ఇప్పుడు అధిష్టానంపై అలకబూని ఎప్పుడూ కానీ కార్యాలయానికి రావడం లేదంట. కాపు సామాజిక వర్గం తరపున తనకు కేబినెట్లో చోటు దక్కుతుందని కన్నా లక్ష్మీనారాయణ ఆశించారట. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితమవుతున్నారట. మంత్రి పదవులు ఆశించి భంగపడిన పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు సైతం నియోజకవర్గాలను దాటి బయటకు రావడం లేదంట. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్లకు కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లు ముగ్గురు మొన్న వరదల సమయంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు దిశానిర్దేశనంలో వరద బాధితులకు సహాయం అందించడంలో ఈ ముగ్గురు కష్టపడి పనిచేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే మంత్రులుగా 100 రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో కూటమి పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్కు కేటాయించారు. తెనాలి నుంచి నాదెండ్ల గెలవడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. దీంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైలెంట్ అయ్యారట. అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి తమ నాయకుడిని చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆలపాటి రాజా అనుచరులు భావిస్తున్నారట. తెనాలి సీటును త్యాగం చేసిన తమ నాయకుడు ఏదో ఒక రూపంలో మంత్రిని చేస్తారని అంచనా వేసుకున్నారట. కానీ ఇప్పుడు అసలుకే పట్టించుకోకపోవడంతో ఆలపాటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా ఇలా అధిష్టానంతో దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారట. సీనియారిటీ ఉన్న పదవులు దక్కకపోవడంతో వారికి అనుచరులుగా ఉన్నవారు కూడా ఆందోళన చెందుతున్నారట. తమ నాయకుడికే పదవి రాలేదు, ఇక తమకు మాత్రం పదవులొస్తాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. 2వ విడత నామినేటెడ్ పోస్టుల్లో తమకు చోటు దక్కేలా చూడాలని సదరు మాజీ మంత్రులను అనుచరులు కోరుతున్నారట. టీడీపీ గతంలో ఏనాడు లేనంత బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన పొత్తు ధర్మం కింద జనసేన బీజేపీకి పదవులు కేటాయించింది. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ సీనియర్లు మంత్రి పదవులకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలను పట్టించుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. అసంతృప్తి నేతలతో మాట్లాడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి గుంటూరు జిల్లా సీనియర్ టీడీపీ నాయకుల విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.